హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ జీజీ ప్లాంట్ అండి. ఇది ఇండోరు బాగుంటుంది, అలాగే అవుట్డోర్లో పెట్టుకున్నా కానీ మనము సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు. ఇది కొమ్మల ద్వారా అలాగే ఆకుల ద్వారా వస్తుంది. అంటే నేను ఆకుల ద్వారా మొక్క పెరగడం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, చెక్ చేద్దామా అసలు వస్తున్నాయా లేదా అని 2 ఆకులు పెట్టి చూశానండి. ఫస్ట్ ఇది అక్టోబర్లో పెట్టాను. అప్పుడు పెట్టినప్పుడు చూస్తే వాటి కింద చిన్న గడ్డలు దుంపలు ఉన్నాయి, అంటే ఆలుగడ్డలాగా చిన్న వచ్చాయి. ఓ అయితే సక్సెస్ అవుతుంది అనుకుంటా అని మళ్ళీ నేను మరిన్ని ఆకులు పెట్టి మొక్కలు పెట్టాను. అవి ఇప్పుడు పెరిగాయి, మీకు చూపిస్తాను. చూడండి ఎలా దుంప ఆకుకే ఎన్ని వేర్లు దుంప వచ్చిందో భలే అనిపిస్తుంది కదండి ఇలా వస్తే. వాటితో అప్పుడు నేను అక్టోబర్లో పెట్టిన ఆకులన్నిటికీ ఆ ఆకు పక్కనే మొక్క వచ్చిందండి, కొమ్మలాగా. అంటే ఫస్ట్ నేను ఆకులతోనే చాలా రోజులు చూసి ఏంటి ఆకు పెరగదు, ఏమీ కాదు, పచ్చగా ఉంది, ఇంకేమీ లేదు అనుకున్నాను. కానీ తర్వాత ఇలా మొక్కలు వచ్చాయి. దాంతోపాటు ఆ రోజు ఆకులు కట్ చేసిన 2 కటింగ్స్ పెట్టాను, వాటికి కూడా చక్కగా పక్కన కొమ్మలు వచ్చేసాయి. ఇప్పుడు వీటిని రీపాటింగ్ చేద్దామని తీస్తున్నాను అసలు లోపల ఎలా ఉంది అని. ఆకు అలాగే ఉంది, దాని పక్కన మొక్క వచ్చిందండి. నాకైతే ఆకుతో మొక్కల్ని పెంచడం అనేది చూసిన తర్వాత నాకు మంచి రిజల్ట్ చూసి హ్యాపీగా అనిపించిందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఆలుగడ్డలు ఉన్నట్టు దుంపలు ఉన్నాయండి, దీని కింద వేర్లు ఉన్నాయి. ఈ ఆకు ఉంది, మళ్ళీ పక్కన చక్కగా ఒక కొత్త మొక్క కూడా వచ్చింది. కొన్నిటికేమో ఆకులు కూడా ఎండిపోయి ఈ మొక్క పెరుగుతున్నప్పుడు ఆకు పూర్తిగా ఎండిపోయి రాలిపోతుంది. ఇలా చక్కగా అనిపించింది. అంటే చూడంగానే ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయండి. తక్కువ వాటరు ఏమీ అవసరం లేదు వీటికి కేరు. వీటికి వాటర్ ఎంత తక్కువ ఇస్తే అంత బాగా డ్రై అయ్యే వరకు ఇవ్వద్దు. ఎక్కువ వాటర్ ఇస్తేనే వీటికి ప్రాబ్లం అండి. వీటన్నిటిని తీసి చూసాను, అన్నిటికీ చక్కగా కింద రైజోమ్స్ దుంపలు వచ్చి ఉన్నాయి ఆలుగడ్డల్లాగా. కాబట్టి ఈ దుంపలో వాటర్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి వీటికి వాటర్ ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇండోర్ పెట్టుకుంటే కూడా చక్కగా పచ్చగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఎయిర్ ప్యూరిఫైర్ మొక్క. వీటిని నేను చిన్న పెరుగు బకెట్లు ఉన్నాయి కదండి, వాటిల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. లోపల కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో కూడా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే చూడండి ఆకు దాంట్లో నుండి మొక్క వచ్చింది. మీకు కూడా ఎక్కడన్నా నచ్చినప్పుడు ఈ మొక్కని పూర్తిగా మొక్క ఎవరన్నా ఇవ్వకపోయినా ఆకు తెచ్చుకోండి. నాకు కూడా ఒకసారి ఎప్పుడో 3 years బ్యాక్ ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి, అలా వదిలేసాను. వాటిని పెరిగిన తర్వాత పెడదామని. చూడండి ఇలా ఆకు కట్ చేసేసి ఈ ఆకు ఇలా మట్టిలో పెట్టేయడం అండి. ఒక ఇంచు లోపలికి వెళ్ళేటట్టు పెడితే చాలు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది, మంచిగా ఉంది, మంచి మొక్క. ఇది చక్కగా లో మెయింటెనెన్స్ మొక్క. మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి, ఎవరింటి దగ్గర ఉండి తెచ్చుకోండి. థ్యాంక్ యూ అండి.